అందరికి నమస్కారం అండి. ఈ రాయలసీమ ప్రేమ కథ అంటే మొత్తం రాయలసీమ అన్నట్టుగా కడప బాంబులు కానీ లేకపోతే చిత్తూరు ఏదో ప్రాక్టీస్ లా కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని చెప్పి మన సినిమాలో చూపించడం జరిగింది. ఇందులో చాలా రకంగా మన రాయలసీమలో ఆల్మోస్ట్ ఒక 50% షూట్ ప్లాన్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి హీరోగా మన వెంకటరమణ చేస్తున్నారు. హీరోయిన్ వచ్చేసి సస్పెన్స్ గా ఉంది, ఒక అమ్మాయి కూడా అనుకున్నాము. సో దీనికి వచ్చేసి మంచి కంటెంట్ తో చేస్తున్నాము. నా పేరు రవి, యాంకర్ రవి అంటారు. గోపి వర్మ ఫిలిమ్స్ రాయలసీమ ప్రేమ కథ. పేపర్ మీద అయితే స్టోరీ అద్భుతంగా ఉంది. చెప్పినప్పుడు డైరెక్టర్లో క్లారిటీ బాగా నచ్చింది. దీనికి డబ్బులు పెట్టే వాళ్ళు బాగుంటే సినిమా బాగా అయితే నమ్మాము. సో త్రిశూల్ గారు వచ్చారు, నేను పెడతా అన్నప్పుడు వచ్చిన నమ్మకం వేసింది. దాని తర్వాత ఒక మంచి టీం సెట్ అయితే బాగుంటుంది అని అన్నాను. ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రయాణం నడుస్తుంటే ఫైనల్గా ఈ రోజు సెట్ అయింది. ఒక మంచి టీంతో, మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ February 14 ప్రేమికుల రోజు పూజ చేసుకుంటే ప్రారంభిస్తే బాగుంటుందని నమ్మాము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హీరో సుమన్ గారు రావడం, క్లాప్ కొట్టడం అంటే చిన్నప్పుడు డ్రీమ్ సార్ ఇది. ఎప్పుడన్నా కొత్త ఒక పెద్ద హీరో వచ్చి నాకు క్లాప్ కొడితే ఆడ నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ విషింగ్ ది హోల్ టీమ్, త్రిశూల్, గోపి వర్మ అండ్ సినిమాలో నటిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కి ఇంకో 5-6 సినిమాలు చేసే డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్నతో చాలా రోజుల నుంచి చేయాలని ఒక డ్రీము. సో మరి సినిమా రోల్ చేస్తాను, అన్నతో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి చాలా డ్రీమ్ నాకు. గోపి వర్మ గారు మంచి కథ చెప్పారు. సో నేను ఇంట్లో డిస్కషన్ చేస్తే ఓకే రైట్, ఓకే బాగుంది, చేద్దాం కన్ఫర్మ్గా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుని అన్నతో మాత్రం కంపల్సరీ హిట్ కొట్టాలని చాలా కోరిక ఉంది. అందులో సుమన్ సార్ గారు రావడం నాకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ టీం అందరూ మంచిగా పని చేద్దాం అనేది నా ఇంటెన్షన్. ఓకేనా, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనేది నా ఇంటెన్షన్. సో థ్యాంక్ యూ. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమంజలి. ఈరోజు ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్. సో టైటిల్ మాత్రం రాయలసీమ ప్రేమ కథ. సో చాలా బాగుంది. సుమన్ గారు క్లాప్ కొట్టి ఎన్నో సినిమాలకి ఆయన ప్రాణం పోశారు. ఈరోజు ముఖ్య అతిథిగా సుమన్ గారు క్లాప్ కొట్టడం నిజంగా రవి గారు చెప్పినట్టు అదృష్టం. రవి గారు హీరోగా, మౌనిక అండ్ చాలా మంది ఆర్టిస్టులు చేసిన వాళ్ళు కూడా గ్రేట్. అండ్ అనంతపురం అబ్బాయి కాబట్టి రాయలసీమ మీద పట్టెక్కుంటది అని అనిపించింది. అందుకే రాయలసీమ ప్రేమ కథ బాగా డెప్త్ గా తీయగలడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రాయలసీమ మీద స్టోరీస్ వచ్చినప్పుడు ఒక్కడు కానీ మహేష్ బాబు సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినాయి. సో రవికి ఒక బ్లాక్ బస్టర్ కావాలి. బుల్లితెర మీద ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హీరో. సో ఇక్కడ కూడా మంచి హిట్ రావాలని మరి సుమన్ గారి చేతులు ప్రారంభమైంది కాబట్టి ఈరోజు ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా ఏ విఘ్నం లేకుండా మంచి షూటింగ్ జరిగి సినిమా మంచి పేరు రావాలని అందరికి, టీం అందరికి ఆల్ ది బెస్ట్. రమణ ఈ సినిమా లోడెత్తారా? అందరికి నమస్కారం అండి. ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. డైరెక్టర్ వర్మ గారు ఒక 6 months ముందు నన్ను ఒక హోటల్లో కలిసి, సార్ మన ఇద్దరం కలిసి ఒక మూవీ చేస్తున్నామండి, తప్పకుండా ఒక మంచి రోల్ చేతురు కానీ అని చెప్పేసి నంబర్ తీసుకుని, నా నంబర్ సేవ్ చేసుకోండి, ఆయన నంబర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ కాంటాక్ట్లు ఏమీ లేదు. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఇలా ఓపెన్ చేసినా లాస్ట్ టైం నన్ను చెప్పాను కదా, ఆ మూవీ స్టార్ట్ అవుతుంది సార్, మీరు తప్పకుండా Valentine Day 14th మార్నింగ్ 9 o'clock ఇక్కడ రావాలి సార్ అన్నారు. నేను వచ్చాను. నా మిత్రుడు రవి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. సుమన్ గారు మూవీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను స్కూల్కి వెళ్ళేవాడినండి చెన్నైలో. అప్పుడు ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక రేంజ్లో ఉండేది. మా బ్రూస్లీ చూసాం,
ఇక్కడ ఇండియాలో ఏమో మన తమిళనాడులో ఆంధ్రాలో దుమ్ము దులిపేస్తున్నారు. ఈయన ఎలాగైనా కలవాలి. ఆఖరికి సార్తో కలిసి నేను యాక్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన వర్మ గారికి, ఇంకొకటి ఈ టైటిల్లో ఏంటంటే రాయలసీమ ప్రేమ కథలు. రాయలసీమలో ఎప్పుడు నరుపుకోవడమే చూశాను కానీ ప్రేమ ఉన్నది నేను చూడలేదు. ఇప్పుడు అక్కడ కూడా ప్రేమ పుట్టిందంటే ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కథ రాసి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. ఈ కథను ఎన్నుకుని డైరెక్ట్ చేసి మంచి విజయం సాధించాలన్నది ఈ ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, ఇంకొక 4 మూవీలు చేసినట్టు మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్తే. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాకుండా కౌజ్ హక్ డే అంటారు. చాలా ముఖ్యమైన విషయం. నేనే ఈరోజు దాన్ని ఓపెన్ చేశాను, నిన్ననే ఓపెన్ చేశాను. ఆవులను కౌగులించుకుంటే చాలా మందికి తెలియని విషయం, తెలిసి ఉండొచ్చు. ఆవును అప్పుడప్పుడు కౌగులిస్తే చాలా నెగటివిటీ మన నుంచి దానికి పోతుంది, పాజిటివిటీ వస్తుంది. ఈరోజు వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే దీనికి బాగా బిజినెస్ అయిపోయింది. కానీ వాళ్ళది ఏంటంటే జెర్సీ ఆవులు, మంది ఒరిజినల్ ఆవు అంటే ఆవు అంటే మందే జెర్సీ ఆవులు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అమెరికాలో అంతా ఏంటంటే ఈ థెరపీ, ఇది చాలా మంది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కి ఇలాంటి అంటే బాగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ రోజు వాళ్ళు ఏంటంటే ఇది కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో 2 మంచి రోజులు ఈ రోజు ఇక్కడికి రావడం. అండ్ డైరెక్టర్ రవి నాకు యాక్చువల్లీ అనంతపూర్లోనే నేను ఇంకో ప్రేమ కథ చేసినప్పుడు సిద్ధన్న గట్టు అని చెప్పి డైరెక్టర్ మను వచ్చినప్పుడు నాకు వచ్చి వచ్చి చెప్పారు నా గోపి, సరే గోపి మీరు అన్ని తయారు చేయండి, తయారు చేసి కలుగుతాం అని చెప్పాను. తర్వాత అఫ్కోర్స్ కొన్నిటికి డిలే ఉంటాయి ప్రిపరేషన్స్ లో. అంటే అయిన తర్వాత మొన్న వచ్చి ఇట్లా షూటింగ్కి రెడీగా ఉన్నానండి, చేద్దాం అన్నారు. బాగుందండి. ఎందుకంటే రాయలసీమలో ఉంటున్న లవ్ అనేది ఒక డిఫరెంట్ లవ్. ఎందుకంటే ఫ్యాక్షనిజం అక్కడ ఇంకా అక్కడక్కడ కొంచెం ఉంది. మెయిన్ సిటీస్ లో బాగా వరకు తగ్గింది. చాలా వరకు ఏంటంటే ఇంకా ఇలా చంపుకొని పోతే జీవితం ఏంటి, మన అందరూ ఒక పిల్లలు యూత్ అందరూ మారిపోయారు. అంటే ఆ ప్రాబ్లం చేసి చదువుకొని విదేశాలకు వెళ్ళడం, లేకపోతే వ్యాపారం పెట్టుకొని వెళ్తున్నారు. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్న వాళ్ళు ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం అది ఉండేది. పల్లెటూరుకి వెళ్తే, ముఖ్యంగా విలేజెస్కి వెళ్తే పాపం వాళ్ళు మారల. ఇంకా వాళ్ళు ఏంటంటే మహిళలు కూడా ఏంటంటే మార్కెట్కి వెళ్తున్నప్పుడు బుట్టలు వచ్చేసి బాంబు, కత్తి, పిస్టల్ ఇది పెట్టుకొని తిరుగుతున్నారు మహిళలు కూడా. సో మహిళలు కత్తి పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, వంటగదిలో పట్టుకోవాలి. బాంబు పేల్చాలి, ఎప్పుడు దీపావళి రోజు పేల్చాలి కదా. వంటలు ఎక్కడ అది ఏదైనా చెట్టు ఎక్కడాన్ని పెట్టాలి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా వాళ్ళ మార్పు రాలా. సో కొన్ని సినిమాల ద్వారా మనం ఏంటంటే మంచి మెసేజ్, ఇప్పుడు ఏ సినిమా అయితే నేను చేస్తున్నాను చాలా అద్భుతమైన మెసేజ్. ఫ్యాక్షన్ లీడర్ గా తన ఫ్యామిలీ సాక్రిఫైస్ అయినా పర్లేదు, దీంతో ముగింపు రావాలి చెప్పేసి దాంట్లో తన కూతురు అవతల వాళ్ళని ప్రేమించినా కూడా ఒప్పుకొని దాని తర్వాత ఇబ్బందులు పడి తర్వాత చాలా సఫర్ అయ్యి ఆఖరికి ఒక మంచి ఎండింగ్ ఇచ్చావు. అదే కథ ఇది నేను చెప్పను, మరి డైరెక్టర్ గారి దృష్టిలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. నాకు స్కెలిటన్ చెప్తే డిఫరెంట్ రఫ్ అండ్ టఫ్ లవ్ స్టోరీ ఆ మాత్రం డిఫరెంట్ గా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ అండ్ త్రిశూల్ ప్రొడ్యూసర్ కి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఆల్సో హీరో రవికి గుడ్ లక్ అండ్ హీరోయిన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్ని మారిపోయింది. మొన్న సిస్టమ్స్ చూస్తుంటే అంటే నేను ఇప్పుడు ఇది 46th ఇయర్ ఇన్ ఫిలిమ్స్ అండి. బిగినింగ్ స్టేజ్కి ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా మార్పు వచ్చింది. సినిమాలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. టీవీ సీరియల్స్ లో కూడా క్వాలిటీ పెరిగింది. వెబ్ సిరీస్ లో సినిమాలు వస్తున్నాయి అండ్ ఈవెన్ ఓటీటీలో వస్తున్నాయి, యూట్యూబ్స్ లో వస్తున్నాయి. సో ఇది వెరీ గుడ్ స్కోప్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ టు షో ద టాలెంట్. ఒకప్పుడు చాలా అసలు ఒక సినిమాకి రావాలంటే చాలా రికమెండేషన్, టాలెంట్, హీరోలు పాడాలి. లక్కీగా నేను అది ఎస్కేప్ అయిపోయాను. దాని తర్వాత నేను ఎంటర్ అయ్యాను, లేకపోతే నా కెరీర్ ఘోరంగా అయి ఉండేది. లక్కీగా అది ఎస్కేప్ అయిపోయి వచ్చాను. సో ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ అ ఫిలిం. అంటే దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్, ఎగ్జిబిషన్ ఇవన్నీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా యూట్యూబ్ లో ఇలాంటి దీంట్లో ఏంటంటే టాలెంట్ చూసేలాగా వ్యూవర్షిప్స్ ఉంది, ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉంది. సో అన్ని అవకాశాలు ఈ కరోనా తర్వాత మనకి ఏంటంటే ఇండైరెక్ట్ గా మనకు వచ్చేసిందండి. ఇప్పుడు ఏంటంటే మంచి కథ తీసుకొని మంచి బడ్జెట్, అంటే అనుకున్న బడ్జెట్ ప్రాపర్ గా షూటింగ్స్ ప్లాన్ చేసి
ఉదయం నుంచి, ఎస్పెషల్లీ అవుట్డోర్ షూటింగ్ అన్నప్పుడు ఎర్లీగా అట్లీస్ట్ బై 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకు ఎండ ఉంటుంది, దాని తర్వాత ఉండదు. అలాగే ఈ లొకేషన్స్ అని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని, కాస్ట్యూమ్స్ అని ప్లాన్ చేసుకుని, ప్లానింగ్ లో మిస్టేక్ రాకుండా, అలాగే స్క్రీన్ ప్లేలో ಮತ್ತೆ డైలాగ్ లో ప్రిపరేషన్ సీన్స్ లో ముందే చేసుకొని అన్ని చేయగలిగితే తొందరగా పిక్చర్ ఫినిష్. పాయింట్ ఇస్ చిన్న సినిమాలు లేట్ సినిమాలు ఒక క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే బాలీవుడ్ సినిమాలతో సో తప్పదు. వీలైనంత వరకు అంటే తొందరగా